టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సీటు నిధి సిరుగుతుందేమో చూడరా బుల్లోడా. సీటు తిరగడమేమో కానీ థియేటర్లో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా సీటు కొట్టకుండా కేరింతలు పెట్టకుండా ఎవరూ అయితే లేరు. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి అన్నిటికీ మ్యాటర్ ఒకటి. చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. మేబీ సక్సెస్ వల్లేమో. Amazing response, and the collections are also showing 23 crores in the first day itself. ఏమైందిరా మళ్ళా ఏ పంచాయతీ తీసుకున్నావు? విషయానికి వస్తే ఆయన రైటింగ్ మొదలెట్టిన తర్వాత ఆయన తలరాత మార్చుకున్నట్టున్నారు. Single-handed he pulled off the whole film with his performance, part 1 and part 2 guys. ఇప్పుడు సిద్ధు గారి ప్రాజెక్ట్ లో మెయిన్ ఆయనే సోలో పర్ఫార్మర్. సో మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదు? ఉండవన్నా స్మూత్గా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. ఇదంటే అదంటాం, ఏదో ఒకటి ఉంటుంది. ఎలా అనుకున్నా ఏదో ఒక చిన్న గొడవ ఉంటుంది. నాట్ దట్ ఈస్, అది ఎలా అంటే ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న దాంట్లో హర్ట్ అయ్యారు అని చెప్పి సిద్ధు గారు చెప్పారు. అంటే ఆర్టికల్స్ గురించి మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ చాలా హేట్ అండ్ ట్రోల్ చాలా ఎక్కువ ఉన్నది ఆన్లైన్. అండ్ వి సా దట్ హ్యాపెనింగ్ టు us. సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, పార్ట్ 1 తో చూసుకుంటే పార్ట్ 2 ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంతసేపు ఉన్నది, ఎన్ని ఉన్నాయి అన్న కౌంట్ చేసుకుని ఏమి రైటింగ్లో పెట్టమండి. దాన్ని అంతా నా పక్కన పెట్టేసి ఒక్క రొమాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రైటర్స్గా మాకు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి చిరక. ఈ నాగవంశీ గారు ఎలా ఉన్నారు వెంటనే తప్పమని చెప్పేస్తారు. ఆయనతో నేను ఒక థియేటర్లో పక్కన నుంచొని మూవీ చూస్తున్నాను. అప్పుడు క్లైమాక్స్ వస్తుంది, ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అన్న ఎక్కడికి వెళ్తున్నావు? టిల్లు క్యూబ్ ఎప్పుడైనా క్యూబ్కి ఒక 2 ఐడియాస్ అనుకున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, జనరల్గా మనం సీక్వెల్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇక్కడ పవర్ ఆఫ్ 2 అనమాట. టిల్లు స్క్వేర్ అర్థమైంది కదా. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సీటు నిధి సిరుగుతుందేమో చూడరా బుల్లోడా. సీటు తిరగడమేమో కానీ థియేటర్లో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా సీటు కొట్టకుండా కేరింతలు పెట్టకుండా ఎవరూ అయితే లేరు. సో ప్రజెంట్ అయితే మనతో పాటు ఆ టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది తెలియకుండానే. అంటే మీరు కంట్రోల్ చేసుకుంటున్నా నవ్వేస్తూ ఉన్నారు. రిజల్ట్ మేబీ సక్సెస్ వల్లేమో. అవును, యా, వెరీ డిలైటెడ్ యాక్చువల్లీ. సిన్స్ yesterday మార్నింగ్ 7 o'clock నుంచి వీ బీన్ సీయింగ్ ద షోస్. 4 shows చూసాను కంటిన్యూస్గా, యునానిమస్గా ప్రతి థియేటర్లో. మీరు అన్నట్టు ఆ సీట్లు చెరిగిపోవడం, ఇట్ ఇస్ లైక్ దట్. సో నేను సిద్ధు వి బీన్ స్విచ్చింగ్ త్రూ థియేటర్స్, హాపింగ్ చేస్తూ వెళ్ళాం. అండ్ ఎవ్రీ థియేటర్ అమేజింగ్ రెస్పాన్స్, అండ్ ద కలెక్షన్స్ ఆర్ ఆల్సో షోయింగ్. వీ కలెక్టెడ్ 23 crores in the first day itself, overall collections. So extremely happy for all the work that went into the film. Yeah. సో ఫస్ట్ రివ్యూ ఎక్కడ వచ్చిందండి? అంటే జనరల్గా బిలీవ్ చేసే రివ్యూస్ కొన్ని ఉంటాయి కదా, అందరు ఆడియన్స్ చెప్పేదానికంటే ఎవరో పర్టికులర్ పర్సన్ ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు, రివ్యూ ఆయన చెప్తూ ఉంటారు. అలా మీకు ఫస్ట్ రివ్యూ ఎవరి నుంచి వచ్చింది, ఏమొచ్చింది? మోర్ దెన్ నేను ఈ ఆన్లైన్ రివ్యూస్ కన్నా ఐ బిలీవ్ అ లాట్ ఇన్ పీపుల్ సేయింగ్ థింగ్స్. నార్మల్ ఆడియన్స్ హూ ఆనెస్ట్లీ లైక్ సినిమా, ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళతో నేను యూఎస్లో ఉన్న షోస్ చూసిన కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడా. ఒక 3-4 మాట్లాడేసరికి యునానిమస్గా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఇవి నచ్చాయి నాకు అని ఆల్మోస్ట్ 90% సిమిలారిటీతో అందరూ చెప్పారు. అండ్ ఇంక నువ్వు టెన్షన్ పడడానికి ఏం లేదు, ఇట్స్ అ బిగ్ హిట్ అని అన్న తర్వాత ఐ వెంట్ ఇన్ టు ద షో. వాళ్ళకి 4 o'clock షో పడింది, నేను 7 o'clock షోకి మార్నింగ్ వెళ్ళాను. సో బై ద టైమ్ ఐ న్యూ హిట్ స్పేస్లో ఉంది సినిమా నాకు అర్థమైపోయింది. 7 o'clock చూసాక నాకు అర్థమైంది ఇది హిట్ కన్నా పైన ఇట్ లుక్స్ లైక్ అ బ్లాక్ బస్టర్ అని నాకు 7 o'clock మార్నింగ్ షోకి అర్థమైంది. సో యా, జనాలు దెన్ ఐ వెంట్ టు ట్వీట్స్ చూడడం కానీ రివ్యూస్. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఐ స్టాప్డ్ ఈవెన్ సీయింగ్ ఇట్. ఇప్పుడు నేను ఫస్ట్ అవర్ ఆఫ్టర్ 7 o'clock షో తర్వాత ప్రాబ్లీ 10-10:30 అలా వస్తాయి ఇక్కడ రివ్యూస్ అన్ని. 10-11 ఆ షోకి అప్పుడు వచ్చినాయి. కొన్ని రివ్యూస్ చూశాను, ట్వీట్స్ చదివాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ స్టాప్ సీయింగ్ ఆల్సో. అసలు చూడను కూడా చూడలేదు అందరూ. ఇప్పుడు దాకా నేను చూడలేదు, అవసరం పడదు. బికాస్ ఐ నో ఇంకా రివ్యూస్ పని లేదు. ఇంకా నౌ పీపుల్ హ్యావ్ సెడ్ యునానిమస్లీ అది బ్లాక్ బస్టర్ డిసైడ్ చేసిన తర్వాత రివ్యూస్ వాజ్ బేసికలీ టు సీ ఏ డిపార్ట్మెంట్స్ ఎలాగా అని
I'll probably sit and read all the reviews after our whole thing is over. యా అంటే నేను రివ్యూ చెప్తున్నాను మీకు. జనరల్గా ఏంటంటే ఎక్కడన్నా నవ్వుకునే స్పేస్ కావాలి కదా. ఇప్పుడు ఒక మంచి డైలాగ్ పడింది నవ్వుదాం అనుకుంటే దరిద్రం ఏంటంటే నెక్స్ట్ డైలాగ్స్ మిస్ అయిపోతుంది. ఆయన ఎక్కడ ఆపట్లేదు, గ్యాప్ ఇవ్వట్లేదు. సిద్ధు రేట్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, అర్థం కాదని కాదు, బట్ ఆ సెంటెన్సెస్ లో ప్రతి లైన్ కూడా మీకు హిలేరియస్ గా రాసుకున్నాం. సో అందుకని ఇట్ కమ్స్ అవుట్ లైక్ నవ్వుతున్నప్పుడు ఆడిటోరియంలో మీకు చాలా మటుకు ఆ లైన్స్ మిస్ అయిపోతాయి. చాలా మంది అందుకని సెకండ్ టైం థర్డ్ టైం వెళ్తున్నారు అనమాట. సో దట్ ఇస్ అంటే ఎలా ఉంటుంది అంటే సింక్ సౌండ్ మిస్ అయినట్టు ఉంటుంది. అంటే ఆయన డైలాగ్ మైండ్ కి రీచ్ అవ్వడానికి ఒక స్ప్లిట్ మిల్లీ సెకండ్స్ తేడా. నాకే అనిపించింది అరే చాలాసార్లు అరే నవ్వేసి గట్టిగా డైలాగ్ మిస్ అయిపోయినట్టుంది, తర్వాత వచ్చే డైలాగ్ చాలా బాగుంటది కదా అని అనిపించింది. బట్ ఎక్కడ నాకు గ్యాప్ దొరకట్లేదు. జనాలు దే బీన్ జస్ట్ లాఫింగ్ త్రూ అవుట్. అండ్ ఎప్పుడైతే అంటే ఇట్ వాజ్ చాలా ఆడిటర్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చాలా వాట్ డు ఐ సే నాట్ స్మార్ట్లీ చాలా రిసెప్టివ్గా ఉన్నారు. అంటే ఎక్కడ పాజెస్ ఉండాలి, ఎక్కడ ఆపాలి, నవ్వడం కూడా కరెక్ట్గా డైలాగ్ స్పేసింగ్ త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నారు. దట్ ఈస్ దేర్. బట్ అందరూ ఒకేసారి క్వైట్ అయిపోవడం, అది నెక్స్ట్ డే డైలాగ్ రాబోతుంది అని టక్క నవ్వటం, మళ్ళీ కవిట్ అవటం. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు. ఓన్లీ థింగ్ ఏంటంటే టిల్లు క్యారెక్టరైజేషన్ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓకే, కానీ అది కూడా ఇంకా కొత్తదనం. అంటే టిల్లు క్యారెక్టర్ కూడా మాకు తెలియకుండా చూసుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది బేసికల్లీ. ఇది ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్ కాబట్టి. సో ముందుగా ఇదే అడుగుతున్నాను, ఒక హిట్ ఫ్రాంచైజీ నుంచి అంటే ఒక హిట్ క్యారెక్టర్ని మళ్ళీ సీక్వెల్ కింద సిల్వర్ స్క్రీన్కి తీసుకురావడంలో ఛాలెంజెస్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ ఏముంటాయి మీకు అనిపించింది? అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చాలా సెలబ్రేటెడ్ క్యారెక్టర్, అది ఒక చిన్న కల్ట్ క్యారెక్టర్ లాగా తయారైంది 2 years ago. సో ఫర్ అస్ ఆ వరల్డ్ని చాలా ఈజీగా లైకబుల్గా చేయగలం. ఎందుకంటే దానికి మళ్ళీ సెటప్ ఒక అది అవసరం ఉండదు మీకు. ఇఫ్ యూ సీ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ ఎస్టాబ్లిషింగ్ ఇదంతా ఉండదు. అంటే ఎస్టాబ్లిషింగ్ చేస్తాం ఆబ్వియస్గా, ఇంట్లో ఒక సీన్ పెడతాం, అత్త సీన్ ఒకటి చూసారు మీరు, ఆ సీన్లు అంతా ఉండాలి. బట్ వాళ్ళని లైకబుల్గా చేయటం అన్నది కూడా ఒక పని. అది ఈ క్యారెక్టర్ నచ్చుతుంది, ఈ ఆల్రెడీ నచ్చిన క్యారెక్టర్ సార్. సో అదొక అడ్వాంటేజ్ ఉంది మాకు ఆల్రెడీ. టిల్లు అన్నవాడు ఒక మన ఇంటి మనిషి, మన ఫ్రెండ్ అని అనుకునే స్థాయిలో ఉన్నది ఆ క్యారెక్టర్ ఆల్రెడీ. సో ఆ అడ్వాంటేజ్ ఉన్నింది. కానీ పార్ట్ 1కి సంబంధించి మనకి అంత పెద్ద హిట్ అవటం వల్ల పార్ట్ 2 కూడా హిట్ అవుతుందా, ఎంత పెద్ద హిట్ అవుతుంది, లేకపోతే దాన్ని కంపేర్ చేసి దీన్ని తక్కువగా చూస్తారా? ఎందుకంటే దాన్ని విపరీతంగా ఆదరించారు. సో ఇంకేదన్నా ఆ ఒక్క ఫియరే ఉన్నింది మాకు. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఆడియన్స్ రెస్పాన్స్ ఇట్ ఈస్ వే బిగ్గర్ దెన్ పార్ట్ 1. ఎంజాయ్మెంట్ చేయడం కానీ ఏదన్నా కానీ పార్ట్ 1ని దాటి ఉన్నది అని చెప్పి రివ్యూస్ వి బీన్ రీడింగ్. సో దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ సైడ్ ఫర్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన సెకండ్ ప్రాజెక్ట్. అది వాట్ ఐ మీన్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ కాబట్టి అది దానికన్నా బాగుందని అనేసరికి వాట్ ఐ కాంట్రిబ్యూటెడ్ అనేది చాలా లైట్లోకి రావడం వల్ల ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈవెన్ మీరు చెప్పిన ఛాలెంజెస్ కూడా ఫేస్ అయినాయి. అంటే ఇప్పుడు మీకు వచ్చే రివ్యూస్ అన్ని కూడా కంపేర్ చేసిన వచ్చిన రివ్యూసే ఉన్నాయి. కంపేర్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అనిపించింది అనమాట ఇది బెటర్, ఇంకా ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. స్టోరీ వైజ్ ఆల్సో చాలా వి ప్లాన్డ్ అ లాట్. ఒక స్టోరీని ఇలా చెప్దాం, ఇంకా బిగ్గర్ కథ చెప్దాం, టిల్లుని ఇంకా పెద్ద ప్రాబ్లంలో పెడదాం, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దది పెట్టుకుందాం, ఫ్యామిలీకి కూడా ఎక్కువ సీన్స్ పెట్టుకుందాం. బికాస్ మురళీధర్ గారు వీ హ్యాడ్ లైక్ కైండ్ ఆఫ్ యునో నాట్ అ బ్లూ ప్రింట్ ఐ వుడ్ సే, బట్ ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంది ఆల్రెడీ. ఏ క్యారెక్టర్ వర్కౌట్ అయింది, ఫాదర్ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వడం, మార్కస్ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వడం, ఆల్రెడీ మాకు ప్రీవియస్ పార్ట్లో వర్కౌట్ అయ్యే క్యారెక్టర్స్ అవడం వల్ల వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మేము వాళ్ళ మీద ఏం రాసుకున్నా కూడా విత్ టిల్లుస్ కొలాబరేషన్ ఆబ్వియస్లీ. ఆ సీన్లో టిల్లుతో పాటు ఉన్న వాళ్ళ కాంట్రిబ్యూషన్తో ద సీన్స్ ఆర్ వర్క్డ్ అవుట్ బ్రిలియంట్లీ ఇన్ ద థియేటర్. కీపింగ్ అసైడ్ టిల్లు అనుపమ సీన్స్ పక్కన పెట్టి, టిల్లు వాళ్ళ ఫాదర్ సీన్స్, టిల్లు మార్కస్ సీన్స్ ఇవి కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి. సో ఇన్ అ వే కంప్లీట్గా ఒక ఫిలిం అన్ని క్యారెక్టర్స్కి వర్కౌట్ అయ్యి అంత బాగా వచ్చింది. అంటే మాకు సినిమా చూసినప్పుడు అనిపించింది ఎక్కువగా మీకు ప్రొడక్షన్లో ఎక్కువ వర్క్ అయ్యి ఉంటుంది. అంటే లైక్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్, స్పాట్ రైటింగ్స్ చాలా అయినాయేమో అనిపించింది. అంటే ట్రాక్ ఉంటుంది కదా,
మీరు కూర్చొని డిస్కస్ చేసుకున్నట్టు కాకుండా కొన్ని అప్పటికప్పుడు స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినట్టు అనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ మీకు? స్పాట్లో ఎంతవరకు ఇంప్రూవైజ్ చేశారు? చేసాం, చాలా చేస్తాం. అంటే we've done throughout ప్రతి సీన్కి మీకు ఏదో ఒకటి షార్ట్లోకి వెళ్ళాక అనుకునేది ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఈ పర్టికులర్ సీన్ అని నేను అన్నాను. సీన్ కాంటెక్స్ట్ ఎప్పుడు మారదు, ఈ సీన్ ఈ పర్పస్ అన్నది మారదు. దానికి సరిపడే డైలాగులు ఏవైతే ఉంటాయో దో మేము రాసుకున్నప్పుడు బాగానే సరిపోతాయి అనుకున్నప్పుడు లొకేషన్లోకి వెళ్ళాక ఆటోమేటిక్ కొన్ని ఐడియాస్ రావటం, ఇలా అందాం అలా అందాం. అది పర్ఫార్మెన్స్లో కూడా ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇలా చేస్తే ప్రాబ్లీ అలా నవ్వు వస్తుందేమో, ఇలా పాజ్ చేద్దాం ఒకసారి. కొన్ని పాజ్లు అక్కడ లొకేషన్లో అనుకున్నాం, ఒక క్లోజ్లు అక్కడ అనుకున్నాం. సో ఇది బీజిఎం వదిలేద్దాం ఈ పర్టికులర్ క్లోజ్. ఇలా కొన్ని క్రియేటివ్ డెసిషన్స్ అన్ని లొకేషన్లో కూడా తీసుకున్నాం అనమాట, ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. సిద్ధు గారి విషయానికి వస్తే ఆయన రైటింగ్ మొదలెట్టిన తర్వాత ఆయన తలరాత మార్చుకున్నట్టున్నారు. బికాజ్ గుంటూరు టాకీస్ నుంచి ఆయన రైటర్గా మారారు. అప్పటి నుంచి ఆయన మారారు మొత్తం. ఆయన చూసే విధానం ఆడియన్స్లో మారింది. ఇప్పుడు మొత్తం అవుట్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ అయిన స్టార్ బాయ్. సో మీకు ఏమనిపించింది ఆయన రైటర్గా, ఒక యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా, రెండిట్లో చూస్తే ఆయన గురించి చెప్పండి. ఒక రైటర్గా చెప్పండి, ఒక పర్ఫార్మర్గా చెప్పండి. యాజ్ అ రైటర్ హీఈస్ రియలీ గుడ్ విత్ the one-liners and he has a very interesting perspective for dialogue particularly. చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ ఫర్ డైలాగ్ ఉంటుంది. అండ్ ఒక క్లీషే సీన్ని కూడా మనం ఎంత కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు అన్న ఐడియాస్ కూడా చాలా బాగుంటాయి తన దగ్గర కూడా. అంటే మనకి ఇన్ఫర్మేషన్ సీన్స్ అని కొన్ని ఉంటాయి. ఇది ఇప్పుడు మన సినిమాని చూసుకుంటే ఇన్ఫర్మేషన్ చెప్పే సీన్లు ఉంటాయి చాలా సినిమాలు. వీళ్ళ తాలూకు అని ఏవో చెప్తుంటాం, కొన్ని ఇన్ఫర్మేషన్ సీన్స్ ఉంటాయి. సో అలాంటి సీన్స్ని కొత్తగా ప్రెజెంట్ ఎలా చేయొచ్చు, క్లీషేస్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అన్న దాంట్లో కూడా చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. సో అండ్ హీస్ వెరీ గుడ్ విత్ రైటింగ్ డైలాగ్స్. చాలా ఐ వుడ్ సే లైక్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ గుడ్ డైలాగ్ రైటర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ. అండ్ అంటే ఇట్స్ నాట్ లైక్ అది తను అదొక సీరియస్ ప్రొఫెషన్ లాగా ఏం కాదు, న్యాచురల్లీ హీస్ వెరీ గుడ్. ఎందుకంటే తను ఈజ్ అ వెరీ ఫనీ గై అవుట్ సైడ్, బయట కూడా ఈజ్ అ వెరీ వెరీ, అంటే దానికి కూడా థాట్ వెళ్తుంది ఆ డైలాగ్ కూడా. ఇట్స్ నాట్ లైక్ ఏదో నవ్వించాలి కదా అని మాట్లాడడం. మనకి హ్యూమర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సో ఒక స్మార్ట్ లెవెల్లో, సర్కాస్టిక్ లెవెల్లో కొన్ని రకాల హ్యూమర్స్ ఉంటాయి, డార్క్ హ్యూమర్ అంటారు. అన్ని రకాల హ్యూమర్స్లో తనకి ఒక మంచి అవగాహన ఉందన్నమాట. సో దట్ వే హీస్ వెరీ గుడ్ విత్ దాట్. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ అసలు నేనేం మాట్లాడుతాను అసలు, యూ సీ ఆన్ స్టేజ్ సింగిల్ హ్యాండెడ్గా ఈ పుల్డ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ విత్ దిస్ పర్ఫార్మెన్స్, పార్ట్ 1 and part 2 కానీ. సో ఇట్ ఈస్ సో దట్ పార్ట్ ఆఫ్ ద జాబ్ వేర్ పర్ఫార్మెన్స్కి అసలు డోకలేదు ఈ మూవీలో. సో బీయింగ్ సచ్ అ గుడ్ పర్ఫార్మర్ చాలా ఇదనే కాదు, మనకి చాలా హ్యూమర్గా కనిపిస్తుంది. అదర్వైజ్ ఆల్సో ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండ్ కమ్స్ టు రొమాన్స్ ఆఫీస్గా చూసారు కానీ, బట్ మీకు పెయిన్ కానీ లేదంటే యాంగర్ కానీ డిఫరెంట్ ఎమోషన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. ఐ మీన్ దెర్ ఇస్ లాట్ మోర్ టు లుక్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. ఏమేం చేయగలడు అన్నది ఆఫ్టర్ టిల్లు ఆల్సో మీరు చాలా సినిమాల్లో చూస్తారు. దెన్ యుల్ నో హీఈస్ అ కంప్లీట్ యాక్టర్. ఓకే, అంటే మీకు నెక్స్ట్ లైనప్ కూడా బాగా తెలిసినట్టుంది మీరు ఇంత. నాకు తెలుసు, అందుకనే బికాజ్ ఐ కెన్ ఇమాజిన్. ఆ స్టోరీస్ కూడా నాకు మమ్మల్ భాస్కర్ గారితో సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమా స్టోరీ నాకు ఐడియా ఉంది, దాంట్లో సెంటిమెంట్ ఉన్నది, యాక్షన్ ఉన్నది, థ్రిల్లర్ ఆల్సో. సో జాక్ అన్న మూవీ చేస్తున్నారు. అండ్ సో దట్ ఈస్ అగైన్ అ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. నాకు జాక్ ఆ టైటిల్ చూడగానే జాక్ స్పారో గుర్తొచ్చాడు, కెప్టెన్ జాక్ స్పారో. ఏదో క్రియేటివ్గా ఉంది అనుకున్నా. బేసిక్ మెంటల్ అని జాక్. ఓకే, సో అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చే దానిలో డైలాగ్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఆయన. అంటే లైక్ కాఫీలో నెయ్యి కలుపుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇవన్నీ కూడా సైంటిఫిక్ కరెక్టే ఉంటాయి. భలే ఇస్తూ ఉంటారు, ఫన్నీగా ఇస్తూ ఉంటారు కదా. మనకి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. రియాలిటీ నాకు కూడా మంది ఫ్రెండ్స్ అలాగే మాట్లాడుతుంటారు, కోకోనట్ ఆయిల్ లో వండాలి, కీటో డైట్ అంటుంటారు. మీకు చాలా మాట్లాడుతున్నారు ఈ మధ్య. డైట్ అన్నది, హెల్త్ అన్నది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. అట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ యూ మీట్ అ ఫ్రెండ్ ఆర్ యూ ఎగ్జిక్యూట్ ఆ డైట్ ప్లాన్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఇలాంటివన్నీ లైఫ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మనుషులు. సో ఇవన్నీ వాడి లైఫ్లో కూడా అలా వచ్చిపోతుంటాయి అనమాట. దాన్ని వాడే పర్స్పెక్టివ్లో దాన్ని ఎలా చూస్తున్నాడు, ఈ డైట్ ప్లాన్స్ని, వాటిని, జిమ్ని, ఈ జిమ్ అన్నది హెల్త్ని, దేన్ని ఎలా చూస్తున్నాడు వీడు. సో హెల్త్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, హెల్త్, లుక్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అనమాట. దానికి సంబంధించి వాడుకున్న అవగాహన ఏంటి అన్నది హీ స్టార్ట్స్ టాకింగ్. అండ్ అది మనకి చాలా హిలేరియస్గా అనిపిస్తుంది బికాజ్ ద వే హీ సేస్ ఇట్.
ఓకే. సో అంటే ఇప్పుడు జనరల్‌గా మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే మీరు లవ్‌కి చాలా అంటే వాల్యూ ఇస్తారు. అంటే మంచి క్యూట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఎమోషనల్ లవ్ స్టోరీస్. ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ కదా మీకు. మీకు లవ్వే ట్రాజెడీ. దానిలోనే మళ్ళీ కామెడీ ఎతుక్కోవడం. సో మీకేమనిపించింది? ఇక్కడ కూడా ఇట్స్ లవ్ స్టోరీ ఓన్లీ. ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ లిల్లీ అండ్ టిల్లు. అండ్ అన్ఫార్చునేట్లీ స్టోరీ ఎండ్స్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ ఇట్ స్టిల్ అ లవ్ స్టోరీ. దిస్ హ్యాస్ పెయిన్, దిస్ హ్యాస్ డిసీట్. కానీ పెయిన్ని కూడా మనం ఇప్పుడు మనకి ఒకసారి మన అందరికీ లవ్ స్టోరీ ఉంటుంది వేర్ ఒక 5-10 ఏళ్ళు పోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ జోకులు వేయడం మొదలు పెడతారు. 10 ఏళ్ళ తర్వాత మనం కూడా వాళ్ళతో కలిసి జోకులు వేయడం మొదలు పెడతారు. అప్పుడు అది ఉండింది గుర్తుందా అని. దట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. ఈ సినిమా బేసిక్గా 10 ఏళ్ళ తర్వాత ఒక వైపు చూసుకుంటే, మీ ఫ్రెండ్ టిల్లు అనే వైపు చూసుకుంటే, వాడి జీవితాన్ని చూసి మీరు ఎంత నవ్వగలరు, ఒక ట్రాజడీని కూడా నవ్వే టైపు స్టోరీ అనమాట. దో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ టిల్లు. ఆ పెయిన్ దిగమింగుకొని వాడు హీ కీప్స్ డూయింగ్ వాట్ ఈస్ సపోజ్ టు డూ. హీ ఫాల్ ఇన్ లవ్ అగైన్, బయటకు వస్తాడు, హీల్ గెట్ హర్ట్, బట్ స్టిల్ హీ ఫాల్స్ ఇన్ లవ్ అగైన్. సో అలా అదొక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అని అనుకోవాలి. అంటే ఇందాక మీరు కామెడీలో రకాలు చెప్పారు కదా, డార్క్ కామెడీ, హ్యూమరస్, సంథింగ్ చాలా చెప్పారు. అవన్నీ కూడా మేము టిల్లు మూవీస్ లో చూస్తాం. టిల్లు స్క్వేర్ లో కూడా అవన్నీ కనిపిస్తాయి. అంటే ఆయన సిచ్యుయేషన్ బాగాలేనప్పుడు అది డార్క్ కామెడీ అవుతూ ఉంటుంది. లైక్ ఆయన బాగున్నప్పుడు అది హిలేరియస్ గా రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు సిద్ధు గారి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు జనరల్ గా ఒక కథ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, కథ మీకు ఎవరైనా సబ్మిట్ చేసేస్తారు, మీరు ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. బట్ ఇప్పుడు సిద్ధు గారి ప్రాజెక్ట్లో మెయిన్ ఆయనే దాన్ని ఏమంటారు, సోలో పర్ఫార్మర్. ఆయన భుజాల మీద ఉన్నట్టుంది స్క్రీన్ మీదకి వస్తే. సో మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదు అసలు? క్రియేటివ్ డిస్కషన్స్ ఉంటాయండి, డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ మేము రైటింగ్ స్టేజ్లోనే వీ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్. ఎలా చేద్దాం, రెఫరెన్సెస్ ఏంటి దీనికి అని. సినిమాటోగ్రఫర్ సాయి ఉమ్మడి సింగు డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరు విజువల్ అంతా కూడా ఇఫ్ యు సీ స్ప్లెండెడ్, ఒక బిగ్ ఫిల్మ్ స్కేల్ చూపించాడు ఆయన. He also takes part in all the discussions that we have. So at a very primitive level, చాలా బేసిక్ లెవెల్ నుంచే మేము ఎగ్జిక్యూట్ చేసేస్తాం ఆ క్రియేటివ్ డిస్కషన్స్ అని. లొకేషన్కి వెళ్ళాక బేసిక్ ఇట్స్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ వాట్ వీఆర్ సపోజ్ టు, వాట్ ఎవర్ వీ ప్లాన్ ఫర్ దట్ డే ఆఫ్ షూట్. సో ఆ డిఫరెన్స్లు ఏమి, అండ్ దాని తోడు వీఆర్ ఆల్ లైక్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఉండకుండా స్మూత్గా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. అదంటాం ఏదో ఒకటి ఉంటుంది, ఎలా అనుకున్నా ఏదో ఒక చిన్న గొడవ ఉంటుంది. నాట్ దట్ ఈస్, అది ఎలా అంటే ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న దాంట్లో టైం ఫ్యాక్టర్ వల్ల, లేకపోతే ఎవరో ప్రాబ్లం వల్ల, అప్పుడు ఏదో ఒక మేనేజ్మెంట్ ఇష్యూ అయి ఉండొచ్చు, ప్రొడక్షన్ ఇష్యూ అయి ఉండొచ్చు, అప్పుడప్పుడు ఎండ కూడా చిరాకు పుట్టేస్తుంది. రకరకాల ఇష్యూస్ వల్ల ఏవో చిన్న అనుగూడాలు ఉంటాయి. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే నలుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమా చేస్తున్నట్టే ఉంటుంది. దట్స్ హౌ అవర్ సెట్ ఈస్ అట్లీస్ట్. అండ్ వీఆర్ ఆల్వేస్ లాఫింగ్, గిగ్లింగ్ and making the film better in our own way. ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్ వచ్చినా డార్క్ కామెడీ మళ్ళీ అది మాకు అంతే. ఓకే. సో అనుపమ గారి గురించి మాట్లాడుకుంటే, అంటే ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు టిల్లుకి ఎంత పేరు వచ్చిందో, టిల్లు తర్వాత టిల్లు రాధికని ఎప్పుడు మర్చిపోలేరు. సో సెకండ్కి వచ్చేసరికి ఇప్పుడు టిల్లు లిల్లీ కూడా అంతే గుర్తుండిపోతుంది అందరికీ. ఆ లిల్లీ అనగానే చెవులో పెట్టేసుకుంటుందా అనడం, ఈ డైలాగ్స్. ఓకే, ఇప్పుడు లిల్లీని ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ లిల్లీని కూడా క్లైమాక్స్లో ఎండ్ చేసేస్తున్నారు. కొత్త క్యారెక్టర్ ఏదో రాబోతుంది, ఇంకొకటి ఏదో. ఎందుకంటే మీరు దాన్ని ఏమంటారు, మీరు ఏమన్నా మగజాతి ఆనిమత్యమా, ఆడవాళ్ళకి ఎక్కువ క్రెడిట్ రానివ్వకుండా చేస్తారు? ఒక ఎపిసోడ్ ఆపేస్తున్నారు వాళ్ళు ఒక సినిమాతో, నెక్స్ట్ సినిమా కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, టిల్లుని మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకు మీరు మగజాతి పక్షమా? ఎందుకు మగజాతి పక్షం కాదు, వాడికి హార్ట్ బ్రేక్ అవ్వాలన్నది బేసికలీ వాడు ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హార్ట్ బ్రేక్స్ తను. సో ఎవరిని తగులుకున్నా కూడా వాడికి హీల్ ఎండ్ అప్ హ్యావింగ్ అ హార్ట్ బ్రేక్ అన్నదే ఇస్ బేసిక్లీ ద థీమ్ ఆఫ్ ద టిల్లు ఫ్రాంచైజ్. అట్లీస్ట్ ఫస్ట్ 2 parts కదని అనుకున్నాం, ఎందుకంటే దట్స్ వాట్ హ్యాస్ క్రియేటెడ్ సింపతి ఫర్ ద క్యారెక్టర్. ఏవైతే స్ట్రాంగ్ పాయింట్స్ మాకు అనిపించినాయో పార్ట్ 1 నుంచి, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. మాకు కూడా సినిమా చేసి చూసిన తర్వాత పార్ట్ 1లో నచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో పెడదామని అనుకుని చాలా కాన్షియస్గా పెట్టాం. అండ్ అమ్మాయి వీడికి మోసం చేయటం అన్నది సంథింగ్ దట్ పీపుల్ రియలీ ఎంజాయ్. ఎలా చేస్తుంది, ఎంతవరకు, ఏ లెవెల్ వరకు చేస్తుంది, ఎంత హార్ట్ బ్రేక్ చేస్తుంది అన్నది ఇస్ బేసిక్ ద డిగ్రీ ఆఫ్ డిసీట్. సో ఈ సినిమాలో కూడా షీ బ్రేక్స్ అ హార్ట్. బట్ మీరు చూసుకుంటే దేర్ ఆర్ ఆల్సో పీపుల్, దేర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు హిస్ లైఫ్ అగైన్, వస్తున్నారు మళ్ళా.
and they're creating situations again. So we don't know tomorrow. Lily ఇంకా ఉంది. We don't know what Lily will do. అదే చూడడం వల్ల స్పాయిలర్ అవుతాయి కానీ లేకపోతే క్లియర్ గా చెప్పేవారు ఇప్పుడు ఇంకా దాని గురించి మళ్ళీ కంబ్యాక్ గురించి వాటి గురించి మనకి కంబ్యాక్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడు మొన్న హర్ట్ అయ్యారు అని చెప్పి సిద్ధు గారు చెప్పారు ఇప్పుడు అదే ఆర్టికల్స్ గురించి, ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అని చెప్పి ఆర్టికల్స్ రాశారు. సంథింగ్ హ్యాండ్ పొజిషన్ గురించి అనుపమ గారు ఆ పోస్టర్ లో సంథింగ్. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాగానే ఉన్నారా? I think I've given a interview after that to Mirchi 9 and Tupaki అనుకుంటా. I gave an interview after that. What actually happened was a poster somehow a poster release అయిన తర్వాత we didn't have such ఆ ఇంటెన్షన్ ఎందుకు ఉంటుంది ఎవరినన్నా అంటే మన సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళ గురించి అలా చేద్దామని ఎప్పుడు ప్రొడక్షన్కి ఉండదు, డైరెక్టర్ ఎవరికి ఉండదు అలా. వై డూ వాంట్ టు హర్ట్ సంబడి? రీజన్ లేకుండా somehow we just skipped our thing. We were busy with the post production of the film. అది రిలీజ్ అయిపోయింది and we didn't know that it's going to create such kind of uproar. So అది very unfortunate. It is a very unfortunate thing. It happened and immediately we reacted to this and చాలా most of it is like చాలా hate and troll చాలా ఎక్కువ ఉన్నది ఆన్లైన్ and we saw that happening to us. and బయట వాళ్ళు చూస్తే we feel bad. మనకు అయ్యేసరికి we know అది ఎంత హర్టింగ్గా ఉంటుందా. సో we appeal to everybody. సిద్ధు on the stage అన్నాడు దట్ ఇంకా లెట్స్ నాట్ హర్ట్ అంటే అది ఒక ఎజెండా లాగా లేచి పొద్దున్న క్రియేట్ ఐడియాస్ అండ్ హర్ట్ పీపుల్ అండ్ సే థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హర్ట్ దెమ్. అసలు అది ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ జాయ్ డు వి గెట్ అవుట్ ఆఫ్ దట్. కానీ వీ డింట్ పర్సనలీ లైక్ ఇట్ అండ్ ఇమీడియట్లీ తన హర్ట్ అయింది అనేసరికి వీ రిమూవ్ ద పోస్ట్ అండ్ వీ రిమూవ్ ద పోస్ట్ ఎంటైర్లీ. ఎక్కడైతే తీగలం అన్ని చోట్ల తీసేసాం. And we made sure that people don't talk about it. We tried to talk to a lot of people and made sure the thing is pacified. And then Anupama, next day she called up and she thanked everybody for what is done on the stage. And she came to the yesterday me anta kalli cinema gellam success meet ki vacham and cinema gellam nenu sayandram Vishwanath Kandram. She went mad seeing the response. తను ఏఎంబీలో చూసింది యాక్చువల్గా. ఫస్ట్ డే మేము వి వెంట్ టు దేవి చూద్దామని. దేవికి వస్తే ఏమవుతుందో తెలియక మీరు సరే ఏఎంబీకి వెళ్ళి చూసేస్తాను. షీ వెంట్ దేర్ బట్ వి సెడ్ నో నువ్వు థియేటర్ సింగిల్ స్క్రీన్లో చూడాలి. ఏఎంబీ ఆల్సో వాజ్ వెన్ మ్యాడ్ ఇట్స్ కానీ సింగిల్ స్క్రీన్లో కూడా చూడు ఒకసారి వి సెడ్ అండ్ షీ కేమ్ దేర్ అండ్ షీ ఎంజాయ్డ్ థరోలీ. అంటే టిల్లు మ్యాటర్ వచ్చేసరికి క్లాస్ పీపుల్ కూడా మాస్ పీపుల్ అయిపోతారు. అరుపులు మీరు చూస్తే థియేటర్ మొత్తం అరుస్తున్నారు, అందులో క్లాస్ పీపులే ఉంటున్నారు కదా మల్టీప్లెక్స్ చూస్తే. మాక్సిమం పీపుల్ నేను మల్టీప్లెక్స్ లో చూడలేదు బట్ ఐ వాస్ టోల్డ్ యుఎస్ లో కానీ లేదంటే మల్టీప్లెక్సెస్ లో కానీ దేర్ సింగిల్ స్క్రీన్ లాగే ఉందంటున్నారు. ఈవెన్ అంటే మేము కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, సింగిల్ స్క్రీన్లో వెళ్ళినప్పుడు అరుస్తాం జనరల్గా. బట్ ఇప్పుడు మేము మల్టీప్లెక్స్లో ఉంటున్నాం, మర్చిపోతున్నాం అనమాట ఇది మల్టీప్లెక్స్, పక్కన ఫ్యామిలీస్ ఉంటాయి అనే విషయం మర్చిపోయి అరుస్తున్నాం అనమాట. ఈవెన్ everyone. I heard that. Okay, so అనుపమ గారి ఐ థింక్ ఆవిడ ఐడియాలజీ ఆవిడ థాట్ ప్రాసెస్ కూడా మొత్తం మారిపోయినట్టుంది కంప్లీట్గా. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు కదా. ఒకప్పుడు ఇలాంటి సీన్స్ ఆవిడ ఎప్పుడు మేము చూడలేదు. మరి ఆవిడ రిఫ్యూజ్ చేశారా లేదంటే రాలేదో మరి మాకు తెలియదు. కానీ ఈవెన్ ఆ కిస్ సీన్స్ అంత ఇంటిమేట్ సీన్స్ నేను చూడలేదు. ఆ కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా జనరల్గా. మీకు పార్ట్ 1తో చూసుకుంటే పార్ట్ 2 ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అలా కంపేర్ చేసి మేమేం పెట్టలేదు. పార్ట్ 1 ఇన్ని ఉన్నాయి. పార్ట్ 1 అయితే మాకు తెలియదండి, ఉన్నట్టు కూడా తెలియదు. పార్ట్ 1లో అంటే కిస్ సీన్స్ ఆ దేరని తెలుసు, ఎంతసేపు ఉన్నది ఎన్ని ఉన్నాయి అన్న కౌంట్ చేసుకుని ఏమి రైటింగ్ లో పెట్టమలేదు. అది ఆ సీన్ లో కూడా మాకు అవసరం పడిందంటే పెడతాం. దట్ ఈస్ వాట్ వీ డూ రైటింగ్. రైట్ చేస్తాం. నేను యూత్ సార్, మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మాకు. అంటే నేను మోర్ ఆఫ్ స్క్రీన్ రైటర్ స్పేస్ నుంచి చెప్తున్నాను నేను. అది అవసరం ఉంటే కానీ పెట్టాం. అండ్ ఎప్పుడైతే అవసరం ఉంది అని యాక్టర్ కూడా కన్విన్స్ అయ్యారో వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ దే వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. ఏం అసలు కన్విన్స్ చేయడంలో ఏం ప్రాబ్లం అనిపించలేదు? కొంచెం ఏమి టిపికల్గా అనిపించలేదా ఆవిడని కన్విన్స్ చేయడంలో? అంటే తన కథ విన్నప్పుడే షీ నోస్ ఇలా ఉండబోతుందని. అండ్ షీ సా పార్ట్ 1 అండ్ షీ నోస్ కథ ఈ టోన్లో ఉంటుంది. అసలు టిల్లు నేచర్ అలా ఉంటుంది. ఎవ్రీ వన్స్ లైక్ దే ఆర్ ప్రిటీ ఎక్స్ప్రెసివ్ అబౌట్ వాట్ దే సే అండ్ దేర్ బిహేవియర్ చాలా బోల్డ్గా ఉంటారు విత్ వాట్ దే టాక్, హౌ దే బిహేవ్. The characters are very little extreme. So she knew ఇలా ఉంటుందని. when I was giving narration only I told her ఇక్కడ kiss ఉంటుంది, it will be a lip lock. So she's like yeah
కన్విన్సింగ్ గా ఉన్నంత వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. వెన్ యూ ట్రైన్ టు ఎక్స్ప్లాయిట్ దెమ్ ఇస్ వెన్ దేర్ విల్ బి అ ప్రాబ్లం. అంటే క్యారెక్టర్స్ అంత డీప్ ఉన్నప్పుడు ఇంటిమసీ మనం రాసుకున్న క్యారెక్టర్ బట్టి కదా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు దే విల్ బి విల్లింగ్ టు డూ. అండ్ ఆల్సో షీ షుడ్ బి ట్రైయింగ్ అ లాట్ ఆఫ్ రోల్స్. ఇదనే కాదు, జనరల్ గా మా సినిమాలో కూడా ఇఫ్ యూ సీ జస్ట్ నాట్ రొమాన్స్ కాదు కదా, మీరు చూస్తే ఇంటర్వెల్ లో మీకు ఒక బ్యాంగ్ వస్తుంది, షీ షాక్స్ ది ఆడియన్స్, అండ్ ఓవర్ దట్ మీరు క్లైమాక్స్ చూసుకున్నది ఏదైనా అదర్ సర్ప్రైజ్. అండ్ మీరు ఆఫ్టర్ ద ఇంటర్వెల్ ఆల్సో వెన్ షీఈస్ అట్ హోమ్ షీ ఈస్ సడన్లీ సింగింగ్ సాంగ్స్. సో ఇంత షేడ్స్ ఉన్న పర్ఫార్మెన్స్ ఇది. సో షీ సా దట్. సో మనం దాన్ని అంతా పక్కన పెట్టేసి ఒక్క రొమాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రైటర్స్ గా మాకు ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి చిరగ్గా ఉంటుంది. ఏంటి ఎంత చేసిన తర్వాత క్యారెక్టర్ పరంగా చూసుకుంటే రాధిక క్యారెక్టర్ తో పోలిస్తే ఇంక చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్, చాలా వెల్ రిటన్ క్యారెక్టర్. ఐ థింక్ దిస్ క్యారెక్టర్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. లిల్లీ అన్న క్యారెక్టర్ పర్టికులర్లీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ షీస్ గాట్ అ లాట్ ఆఫ్ నేమ్ ఫర్ దిస్ రోల్ అండ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా చాలా భయపడింది, బట్ now she is extremely happy that after seeing the movie release kundu we showed her in the edit. Now I feel very confident and now I'm going to openly say idi miss cheskununte, she said it in the Q&A lo cheppindi that idu odlesununte it would have been the biggest mistake of my life. And ఇప్పుడు results ani chusin tarvata she is extremely happy that she pulled off her role. And we should let actors do what they want to do at whatever point in her career. అది పదే ఒక ఇమేజ్ తను క్యారీ చేస్తుంది కదా అని లైఫ్ లాంగ్ అంతా అదే ఇమేజ్ క్యారీ చేయడం అనేది కూడా ఇబ్బంది, మనకు కూడా బోర్ పడుతుంది. అంటే ఆవిడ ప్రిపరేషన్ కూడా చాలా ప్రిపేర్డ్గా వచ్చారు Q&A కూడా, బికాజ్ మనకి డీజే టిల్లుకే తెలుసు ఆ ఫస్ట్ పార్ట్కే క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి, రకరకాల క్వశ్చన్స్ అడిగేశారు. ఈవెన్ ఒక డైలాగ్ ఉన్న దానికి కూడా ఇన్ డెప్త్ క్వశ్చన్ అడిగి ట్రోల్ అయినవి చాలా ఉన్నాయి, కొంతమంది ట్రోల్ అయ్యి జర్నలిస్ట్లే. సో చాలా ప్రిపేర్డ్గా వచ్చారు, చాలా బ్యాలెన్స్డ్గా ఆన్సర్స్ ఇచ్చారు. ఈవెన్ సిద్ధు గారి కంటే బెటర్గా ఇచ్చారు ఆన్సర్స్. చాలా ముచ్చటేస్తుంది మాకు, చాలా ముచ్చటేస్తుంది మాకు యాక్చువల్లీ ద వే షీ ఆన్సర్డ్, బికాజ్ తను అసలు అంత ప్రిపేర్ అయ్యి వస్తుందని మేము అనుకోలేదు. సో వీ వర్ లైక్ ఏముంటుంది అండ్ ఆల్ దట్, బట్ షీ కేమ్ బ్యాక్ విత్ ఆన్సర్స్ దట్ విచ్ కేమ్ ఫ్రమ్ హర్. దానికి మేమేం చెప్పలేదు, we never told her ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పలేదు. షీ వాస్ ప్రిపేర్డ్ బై హర్ సెల్ఫ్. షీ కేమ్ దర్ అండ్ షీ గేవ్ బ్యూటిఫుల్ ఆన్సర్స్. నేను సిద్ధు అలా మొక్కలు చూసుకున్నాం, అదేంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి, అండ్ షీ గేవ్ ఆన్సర్స్ విచ్ ఇస్ హర్. అదేదో ఆడియన్స్ని ఇంప్రెస్ చేద్దామని ఏదో ఒక డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఏం కాదు. దట్ ఈస్ దట్ గర్ల్. అనుపమ ఇస్ దట్ గర్ల్ who wants to do a role which she feels convinced about, and she has all the right as an actor to do it. So in that way I felt you need to give a lot of credit to her for what she stood up for, and I have a lot of respect for that woman right now. ఎక్కువసేపు మాట్లాడుతుందని అనుకోకండి అనుపమ గారు, కొంచెం అంటే ఆవిడ ఐబాల్స్ ఎలా గ్రాప్ చేస్తారో మాట్లాడుతుంటే మాటలు కూడా అంతే, టాపిక్ జనరల్గా వెళ్ళలేము త్వరగా. సో కాదు ఇది ఒక క్వశ్చన్ అడగొచ్చాను నేను, అంటే ఫస్ట్ నుంచి ఒక 2-3 టైమ్స్ విన్నాను, 2 టైమ్స్ విన్నాను నేను, అంటే అనుపమ గారు లేదు మధ్యలో మూవ్ ఆన్ అయిపోయారు ఈ ప్రాజెక్ట్ నుంచి అని చెప్పి మళ్ళీ వచ్చారని చెప్పి. రీజన్ షీ వాజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ ద ప్రాజెక్ట్, బట్ మేము రైటింగ్ చేసుకోవటం వల్ల వీ కుడ్ నాట్ we want to spend a lot of time on the writing, and a particular 2 months తన టైం దొరికింది when she was not doing anything. అంటే షీ ఈస్ నార్మలీ అ వెరీ వెరీ బిజీ యాక్ట్రెస్. ఇప్పుడు మేము ప్రమోషన్స్కి కానీ డేట్స్ కూడా వీ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ హర్ డేట్. లెట్ ఇట్ బి సింగిల్ యాక్టింగ్ రేపు షూట్ చేయడానికి కాదు, ప్రమోషన్స్ కూడా యూ హ్యావ్ టు ప్రీ ప్లాన్ హర్ డేట్స్ ఎవ్రీథింగ్, బికాస్ షీ సో ప్యాక్డ్ విత్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. జస్ట్ నాట్ టాలీవుడ్ ఒకటే కాదు కదా, షీ డస్ తమిళ్, షీ డస్ మలయాళం, షీస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అందుకని డేట్స్ అన్నది ఒక దొరికినప్పుడు వీ వరంట్ రెడీ టు షూట్. సో ఆ టైంలో వీ ఫెల్ట్ లెట్స్ సిట్ ఆన్ ద రైటింగ్. దాని తర్వాత డేట్స్ వర్కౌట్ అయినప్పుడు విల్ స్టార్ట్ ఆఫ్ అనుకున్నాం. వీ వెయిటెడ్ దోస్ ఫ్యూ మంత్స్. దట్స్ వెన్ షీ కేమ్ ఆన్ బోర్డ్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వీ స్టార్ట్ షూటింగ్, దెన్ ఇన్ స్మాల్ పార్ట్స్. ఒక 15 రోజులు చేసాం. దాని తర్వాత వీ గేవ్ అ గ్యాప్, దెన్ షీ వెంట్ ఆఫ్ టు అనదర్ షూట్. When she came back, we started shooting. Siddhu was available all the time for us. He signed, but he didn't do. He wanted to be very religious to Tillu Square. So he was there throughout, available for all the dates and writing and everything. Anupama dates వచ్చినప్పుడు we started shooting. సో మాకు ఆవిడ చూసినప్పుడు కూడా ఏదో అంటే కొత్త వర్షన్ చూసినట్టు అనిపించింది అనుపమ గారిని. ఈవెన్ ఆవిడ పర్సనాలిటీ వైజ్ అంతా మొత్తం మారిపోయినట్టు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపించినట్టు కనిపించింది. ఆ ఇంటర్వెల్లో అయితే ఇంకా మనం చూసుకోకర్లేదు ఎలాగో నేనైతే అను. సో ఇంటర్వెల్లో ఆ సాంగ్ ఉంది కదండి, చంద్రముఖి సాంగ్, ఆ ఐడియా ఎవరిదండి అసలు దాన్ని రీమిక్స్ కొట్టాలని?
we played the real song actually. yes కొంచెం song ఫాస్ట్ ni బీట్ లో కొట్టినట్టు సిద్ధు ఐడియా అది. We were there in the edit room అన్నప్పుడు మేమేదో ఆల్రెడీ ఒక రిఫరెన్స్ బీజిఎం ఒకటి పెట్టుకున్నాం, ఒక కైండ్ ఆఫ్ స్టైలిష్ బీజిఎమ్స్ ఏవో పెడతాం కదా, అలా పెట్టాం. బట్ సమ్హౌ వి ఫెల్ట్ ఏదో దాన్ని ఇండియనైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని వి థాట్, అండ్ దట్స్ వెన్ సిద్ధు సెడ్ చంద్రముఖి పెడితే ఎలా ఉంటుంది అసలు పెట్టి చూద్దాం. ఇమీడియట్గా ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఫ్లోర్ ఓన్లీ, ఇక్కడే జరిగింది. సో ఈ ఎడిట్ రూమ్లో వి ర్యాన్ అండ్ వి పుట్ దట్ అండ్ సాట్ రియలీ వెల్. ఇక్కడనే కాదు, మీకు సెకండ్ హాఫ్లో ఇంకొక రివీల్ ఉంది కదా, అక్కడ కూడా పెట్టి చూస్తాం ఆ మ్యూజిక్ పెట్టి చూసాం. ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది అనిపించి వి పుట్ ఇట్ హియర్, అండ్ దానికి వేరేగా బీజం చేయించు బద్మాష్ పోరి రాధ. బట్ ఇట్ వర్క్ వెల్ అండి యాక్చువల్లీ. ఆయన ఎక్స్ప్రెషన్స్, దానికి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ పర్ఫార్మెన్స్, అదే సూపర్ అసలు. ఆ బీజిఎం అదిరిపోయింది అసలు ఆ సీక్వెన్స్. మీకు అరుపులు మీరు వింటారు కదా జనరల్ థియేటర్స్ కదా. సో అనుపమ గారు ఎందుకు అసలు ఈ ప్రాజెక్ట్కి వై అనుపమ గారు అంటే, ఇప్పుడు కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది కొంతమందిగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సినిమాలు తీసిన తీపినా ఆయన ఫ్యాన్ బేస్ మిగిలిన వాళ్ళకి అంత రాదు, అదొక డిఫరెంట్ ఫ్యాన్ బేస్. అలాగే హీరోయిన్స్లో కూడా ఈవిడికి అదొక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక పిచ్చి ఫ్యాన్ బేస్. ఆవిడ హెయిర్ గురించి రకరకాల పిచ్చి పిచ్చిగా అంటారు. అదే అల్లం బెల్లం, అనుపమ నా బెల్లం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఈవిడికే. సో అది మైండ్లో పెట్టుకుని మన సిద్ధుకి కరెక్ట్గా ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న లేడీని తీసుకురావాలి అనుకున్నారా ఫస్ట్ మైండ్? అదేం లేదండి, యాక్చువల్లీ వాంటెడ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ విచ్ అనుపమ ఈజ్. తన ఇమేజ్ని ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయటం వల్ల మార్చి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశం కూడా కాదు. మీరు చూసుకుంటే క్లైమాక్స్లో రివీల్కి చాలా పనిచేస్తుందని అనిపించింది తన ఇమేజ్, మోర్ దెన్ ఎనీథింగ్. తను ఎలా అయితే తను చూస్తున్నారో దానికి కాంట్రాస్టింగ్గా ఉంటుంది కాబట్టి క్లైమాక్స్, దట్స్ వై వి చోజ్ హర్ టు ప్లే దిస్ రోల్. అండ్ ఓవర్ దట్ షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ అండ్ వి సా దట్. అండ్ ఇంత పర్ఫార్మెన్స్ చేయటం అనేది చిన్న విషయం కాదు. దట్ ఈస్ వై షీ సో ఎక్సైటెడ్ అబౌట్ డూయింగ్ ద రోల్. దట్ ఈస్ వై షీ డిడ్ ఎవ్రీథింగ్, నో చెప్పకుండా అన్ని. షీ బేసిక్లీ పుట్ హర్ బ్లడ్ అండ్ స్వెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ దట్ ఈస్ వై ఇంతమంది హార్డ్ వర్క్ కలిపి టిల్లు స్క్వేర్ బికేమ్ సచ్ ఎ బిగ్ హిట్. ఈవెన్ మీ థాట్స్ కూడా అంటే మీ ముందే గెస్ట్ చేసి ఒక హీరోయిన్ అలా తీసుకోవడం అనేది కూడా గ్రేట్. ఎందుకంటే ఆయన వెంకీ అట్లూరి గారితో అన్నారు, ఈవిడ కళ్ళు మోసం చేస్తే అట్ సేమ్ టైం దెయ్యం కల్లా ఉంటే, సేమ్ టైం దేవత కల్లా ఉంటాయి అని. ఆ సినిమాలో డైలాగ్ ఉంది యాక్చువల్గా, ఆన్లైన్ తీసేసాము. జస్ట్ లైక్ 50% దేవత 50% దెయ్యం అని కలిసినప్పుడు హీ సేస్ దట్. సో దట్ ఈస్ వాట్ ఆ అమ్మాయి కళ్ళలో షీస్ గాట్ దట్ మ్యాజిక్. కాటికి పెట్టినప్పుడు వెన్ షీ ఆ రెండు, అంటే షీ సచ్ గుడ్ యాక్ట్రెస్ కాబట్టి మనకి ఆ రెండు ఇమోషన్స్ చాలా బాగా పలుకుతాయి అమ్మాయి కళ్ళలో. సో దట్ ఈస్ వై. కొన్ని సీన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏం మేక్ ఓవర్ ఏం చేంజ్ అవ్వదు, బట్ నిజంగానే వాడు దేవత దెయ్యం రెండు కనిపిస్తాయి ట్రాన్స్ఫర్మేషన్. సూపర్ సార్. సో ఈ నాగవంశీ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు అసలు ఏంటి? ఆయన ఫస్ట్ కాల్ వచ్చి ఉంటుంది కదా, మీకు కలిసే ఉన్నారు కదా ఎలాగో, ఇప్పుడు రివ్యూస్లో తిరిగే ఉంటారు. ఆయన ఏమన్నారు రిజల్ట్ గురించి అంటున్నారా? రిజల్ట్ గురించి అంటే ఆయన కొంచెం బోలా మనిషి కదా, వెంటనే టప్మని చెప్పేస్తారు. మిగిలిన వాళ్ళు అయితే హైడ్ చేసుకుని అలా ఉంటారు, సక్సెస్ వచ్చిన వాళ్ళు నవ్వుతూ. బట్ ఆయన ఏదైనా ఓపెన్గా చెప్తారు కదా, సో మీతో ఏదో ఒక మంచి స్టేట్మెంట్ ఏదో పాస్ చేసి ఉంటారు కదా హిట్ గురించి. అంటే ఆయనతో నేను ఒక థియేటర్లో పక్కన నించొని ఐ వాజ్ లిస్నింగ్ టు మూవీ చూస్తున్నాను. అప్పుడు క్లైమాక్స్ వస్తుంది, ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అన్న ఎక్కడికి వెళ్తున్నావు ఆగన్నా అంటే, సినిమా బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ చూడాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయాడు. సో అతను ఇలా ఓపెన్గా ఉంటాడు అండ్ హీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్. తనకి హీ హ్యాస్ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ, అండ్ ఆల్సో థియేటర్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటి ఆ డ్రాప్స్. సో సో దట్ ఈస్ వై ఆల్ దీస్ ఆ నాలెడ్జ్ ఉండటం వల్లే వి కైండ్ ఆఫ్ ఆర్ వెరీ వెరీ చెప్పిన మాటలు కూడా వి లిసన్ టు. దట్ ఈస్ వై. అంటే ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి, కామన్ ఆడియన్స్ లాగా మాట్లాడతారు. వెరీ ఆన్ యువర్ ఫేస్, బట్ ట్రూత్ ఎప్పుడు మనకి ఇబ్బందిగానే ఉంటుంది. సడన్ గా ఒక మనిషి నిజం మాట్లాడుతుంటే ఇబ్బందిగానే ఉంటుంది. సో డిప్లొమాటిక్ గా మాట్లాడారు, ఎప్పుడు స్ట్రైట్ మాట్లాడతారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ప్రీమియర్స్ గురించి మేము చాలా వెయిట్ చేసాం. అంటే ప్రీమియర్స్ ఎందుకు సార్ ఇంత బాగున్నప్పుడు కంటెంట్, అంటే మీరు నాకు టైం కుదరలేదండి. we didn't have time, we were still doing the post production of our film and we only wanted to concentrate about the release. Premieres అది జంజట్ పెట్టుకోవద్దు అనుకున్నాం, ఎందుకంటే అంత టైట్ నెక్ టు నెక్ నడుస్తుంది ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో we didn't want to put like premieres పెట్టి మళ్ళీ let's not disturb the good energy we have అని. And there is we knew that ఇది థియేటర్లో we had a feeling
సమ్వేర్ ప్రీమియర్స్ ఎందుకు వద్దు, లెట్స్ గో ఫర్ డైరెక్ట్ థియేటర్ రిలీజ్ అని మేము అందరూ కలెక్టివ్గా అనుకున్నాం ఫస్ట్ నుంచి. దెన్ వీ అరైవ్ క్లోజర్ టు ద డేట్. అండ్ మీరు చూస్తే కరెక్ట్గా 1 day బిఫోర్ యూఎస్ రిలీజ్కి ముందు మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసాం. వీ డెంట్ హ్యావ్ దట్ టైమ్ టు స్క్రీన్. నార్మల్గా 3-4 days ఇస్తారు, ఏదో వీకెండ్ ఏదో పెడతారు, ఏదో చేస్తారు. సో వీ జస్ట్ వెంట్ అహెడ్ విత్ 1 date బికాస్ రిలీజ్ అంత దగ్గర ఉంది కాబట్టి. వీ డిడ్ ఆన్ వెన్స్డే ఐ గెస్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెన్స్డే రోజు చేసాం. మామూలుగా వీకెండ్ ఎప్పుడో చేస్తారు అందరు ఖాళీ. వీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ టైమ్. సో దట్ ఈస్ వై we kind of didn't have premieres. ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడగొచ్చా, పర్వాలేదా? అంటే జనరల్గా మూవీస్ అన్నిటికీ ప్రీమియర్ ఎలాగ అయిపోయింది, ప్రీమియర్ షో వేస్తారు కొన్ని వాటికి, లేదు ప్రెస్ షో మార్నింగే వేసేవారు జనరల్గా మీడియాకి. అది దీనికి ఒక డే గ్యాప్ ఇచ్చి తర్వాత వేయడానికి రీజన్ ఏమైనా ఉంది? ఎందుకంటే గుంటూరు కారం టైంలో ఈయన అన్నారు, నాగవంశీ గారు ఒక మాట అన్నారు, రివ్యూస్ ఒక 1 day or 2 days గ్యాప్ ఇచ్చి ఇవ్వండి, కొంచెం ఆడియన్స్ లెట్ దెమ్ డిసైడ్ అని చెప్పి సంథింగ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని మీద ఏమైనా బేస్ చేసుకుని 1 day ఆపి తర్వాత నెక్స్ట్ డే ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు మీడియా షోస్కి, అందరికీ వచ్చినాయి మెసేజెస్. సో ఫస్ట్ డే వేయకపోవడం రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్గా? లేదండి, అది చెప్పాను కదా మీకు, వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ టైమ్ దిస్ టైమ్. అంటే మీడియా షోకి నార్మల్గా ఓకే, మీరు అసలు మేము రెడీ అవటానికి వీ వర్ వర్కింగ్ టువర్డ్స్ ద లాస్ట్ మినిట్. మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూసిన ట్రైలర్ వాజ్ రెడీ బై 6 o'clock అండ్ వీ స్క్రీన్డ్ ఇట్ బై 7. అక్కడ ప్లే అయింది 6 o'clock రెడీ అయింది. కీపింగ్ అసైడ్ మా కాపీ, ఓవర్సీస్ కాపీ చాలా నెక్ టు నెక్ 1 day డిలేలో వెళ్ళింది అక్కడికి. అండ్ ఇక్కడ వచ్చాక ప్రీమియర్ అడగట్లేదండి జనరల్గా, అంటే రిలీజ్ డే రోజు వేయలేదు మీడియాకి, నెక్స్ట్ డే ఇన్వైట్ చేశారు అందరినీ. సో ఇది ఆ స్టేట్మెంట్కి దీనికి ఏమన్నా లింక్ ఉందా అని? No, I'm not sure. 1 day గ్యాప్ అంటే నాకు యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అవేర్ ఇది జరిగిందని. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దట్ హ్యాపెండ్. నాకు ఐడియా లేదు. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ప్రీమియర్స్. నాకు తెలియదు అసలు మీడియాకి వేసారు షో, దాని తర్వాత నాకు ఐ హ్యావ్ నో క్లూ. అంటే యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ వచ్చిన మెసేజెస్. అవునా, ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు అసలు. ఐ వాజ్ జస్ట్ బిజీ విత్ ఆల్ ద, నేను అసలు థియేటర్స్ చుట్టూ తిరుగుతూ ప్రమోషన్స్ చేసుకుంటున్నాం. ఐఎమ్ నాట్ షూర్ ఈరోజు జరిగిందని. దెన్ ఐ థింక్ ఇట్ హ్యాపెండ్, ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసుకుంటే మ్యాక్సిమం పార్ట్ ఇప్పుడు రీక్రియేషన్లో ఎక్కువ ఫన్ జనరేట్ చేశారు. బట్ రీక్రియేట్ చేయడంలో ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా? బాగా ఇబ్బందిగా రీక్రియేషన్ చేయటమే ఒక ఛాలెంజ్, అండ్ అది కూడా చిన్నగా చేయలేదు. ప్లాట్కి ఉపయోగపడేటట్టు చేయడం అనేది ఛాలెంజ్. కథ ముందుకెళ్ళడానికి రీక్రియేషన్ చేస్తే బాగుంటుంది, ఊరికి అలా బ్యాంగ్ లా కాకుండా కథకి వెళ్ళిపోయి ప్లాట్ ముందుకు వెళ్దాం అన్నప్పుడు ఈజ్ వేర్ ఆర్ రైటింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అది ఊరికి షాక్ లాగా ఊరికి వచ్చి వెళ్ళిపోవడం కాకుండా కథని హెల్ప్ చేసేటట్టు ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అని ఫస్ట్ నుంచి వీవర్ వెరీ వెరీ షూర్, వెరీ షూర్ ఈ క్యారెక్టర్ని ఇందుకే వాడదాము, ఈ రీక్రియేషన్ ఇందుకే చేద్దాం, లేకపోతే ఊరికి ఎందుకు అని వీ యూజ్డ్ ఇట్ వెరీ స్మార్ట్లీ ఇన్సైడ్ ద ఫిల్మ్ టు హెల్ప్ ద ప్లాట్. దట్స్ వై ఇట్ వర్క్ సో వెల్. ఆల్ ద రీక్రియేషన్ కానీ ఆ సర్ప్రైజెస్ కానీ మీరు చూసినవి ఎవ్రీథింగ్ వర్క్ దట్ వెల్. అంటే ఇప్పుడు టిల్లు క్యూబ్ ఎప్పుడండి? టిల్లు క్యూబ్ ఇప్పుడు జస్ట్ వీఆర్ స్టిల్ కమింగ్ అవుట్ ఆఫ్, మీరు ఇంకా సక్సెస్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేదు నాకు తెలిసి. ఒక 2-3 days దాకా అసలు నాకు ఐడియాస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ హ్యావ్ ఐడియాస్ ఆన్ వాట్ టు డూ. టిల్లు క్యూబ్కి ఒక 2 ideas అనుకున్నాము, బట్ నథింగ్ లైక్ రాసేసి ఏం లేదు. డిస్కషన్లో అనుకున్నాం అంతే. టిల్లు 2 షూట్ చేస్తున్నప్పుడే, టిల్లు స్క్వేర్ షూట్ చేస్తున్నప్పుడే వీ హ్యాడ్ దోస్ ఐడియాస్. అదే మనకి ఇప్పుడు కొన్ని నెలలు పోయిన ఐడియా మళ్ళీ వింటే మనకి బాగుంది అనిపిస్తుంది, దాంతో వెళ్తాం. లేదు అంటే విల్ సీ అగైన్ సిట్ అండ్ ట్రై టు సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. టిల్లు క్యూబ్కి మీరు ట్రావెల్ అవుతారు కదా సార్? విల్ సీ, ఎందుకంటే తను సిద్ధు హీ సైన్డ్ అప్ విత్ 2 projects. ఐఎమ్ డూయింగ్ 2 projects. సో ఏ టైంలో టిల్లు క్యూబ్ స్టార్ట్ చేస్తాము, మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయిందో స్టార్ట్ చేస్తాము, అవైలబిలిటీ ఆఫ్ సిద్ధు అండ్ మీ డిపెండ్స్ ఆన్ దట్ వీ గోయింగ్ టు సీ. బట్ ఫ్రాంచైజ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్. 100% టిల్లు క్యూబ్ అవుతుంది. ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు ఎనీవే హ్యాపెన్. టిల్లు క్యూబ్ తర్వాత ఏమంటారు దాన్ని? మరి క్యూబ్ అంటే క్యూబ్ వరకు తెలుసు, పవర్ ఆఫ్ 4 అంటారు. ఇంకా నెక్స్ట్ టిల్లు క్యూబ్ అయితే కుదిరింది. మీరు అన్నట్టు టిల్లు చూడాలి part 4కి ఏమవుద్దా. అండ్ రిలీజ్ డేట్స్ కూడా కరెక్ట్గా 2 years గ్యాప్లో రిలీజ్ అయినాయి. అంటే ఇప్పుడు అది 22 February 12th రిలీజ్ అయింది టిల్లు, ఇదేమో March 29th రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ ఏమైనా పర్టికులర్గా మైండ్లో ఉందా? Feb 9th కూడా అనౌన్స్ చేసాం ఇఫ్ యూ రిమెంబర్. అదే టైంలో రిలీజ్ చేస్తే ఇట్ వుడ్ బి అడ్వాంటేజ్ అని అనుకున్నాము. బట్ అదే టైం Feb 9th సంక్రాంతిలో డిస్టర్బెన్స్ అవ్వడం, Feb 9th డేటు వంశన్న హీ గేవ్ అ ప్రామిస్ ఈగల్ రిలీజ్ కోసం అని చెప్పేసి. సో ఆ డేట్ మేము వీ హ్యాడ్ టు గివ్. అండ్ ద నెక్స్ట్ బెస్ట్ దాని తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ వీక్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ 10th +2 అయిన తర్వాత ఇమీడియట్గా వి థాట్
29th is the best date and we don't want to give up on it. అయినా టిల్ అన్న డేట్ ఎందుకు నార్మల్గా టిల్ అన్న ఎప్పుడు వచ్చినా అవును. ఓకే. సో ప్లాట్స్ ట్విస్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ప్లాట్స్ ట్విస్ట్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి. బట్ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలా వచ్చి ఆగిందంటే ఇప్పుడు ఈయన వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ తర్వాత కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే మనం ఎక్స్పెక్ట్ చేసింది వచ్చిందని ఎవడో అనుకోవట్లేదు. అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈడే వస్తున్నాడు అని అడుగుతున్నారు. బాగుంది ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా. మీరు బాగా మీరు ఈ ప్లాట్స్ అన్ని రాసుకున్నప్పుడు ఈ ట్విస్ట్లు అన్ని రాసుకున్నప్పుడు ఏ ట్విస్ట్ దగ్గర బాగా ఎగ్జైట్ అయ్యారు? అంటే నాకు ట్విస్ట్ ఏం చెప్పక్కర్లేదు ఆన్ కెమెరాస్ కాబట్టి చెప్పండి. సెకండ్ హాఫ్లో ఈ పార్ట్. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ సంథింగ్ దట్ వి థరోలీ ఎంజాయ్డ్ రైటింగ్. డైలాగ్స్ కానివ్వండి, విజువల్ ప్రెజెంటేషన్ కానివ్వండి, అండ్ షూటింగ్, రైటింగ్, మోస్ట్ ఎంజాయ్ చేసింది దట్ ట్విస్ట్. అండ్ ఇట్ వర్క్ ఇన్ ద థియేటర్స్ ఆల్సో బ్రిలియంట్లీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది అదే ముందు నుంచి? అంటే ట్విస్ట్ అన్నీ ఉన్నాయి, ప్రతి రివ్యూలు ముందు నుంచి ఉన్నది. బట్ వీ స్ట్రాంగ్లీ ఫెల్ట్ ఆ పర్టికులర్ ప్రీ క్లైమాక్స్ ముందు జరిగే ట్విస్ట్ ఇస్ ద best we thought when we were writing itself, and 100% worked out అవుతుంది తెలుసు. And we put a lot of effort into shooting that. We wanted to nail that perfect గా రావాలి అని we put a lot of effort into making that particular scene work. సో ఇందులో రిచ్గా మంచి లొకేషన్స్ అన్నీ పట్టుకున్నారు. అదొక సెటప్ ఉంది కదా, అదేదో మంచి సెటప్. దాని గురించి రివీల్ అంటే ఎలా చెప్తాం? ట్రైలర్లో కనిపించింది కదా, అదేదో ట్రైలర్లో కూడా వచ్చినాయి ఆ సీన్స్ ఎలాగో. ఇప్పుడు అదే ఒక పెద్ద దాన్ని ఏమంటారు బంగ్లా లాగా, గోల్కొండ ఫోర్ట్ లాగా ఏదో సంథింగ్ ఉంటుంది కదా. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ జరిగేది సార్ షూట్. సెకండ్ హాఫ్లో అది టిల్లు ఎంటర్ అయ్యేది. టిల్లు ఎంటర్ ఫోర్ట్ గ్రాండ్ అంటే ఈవెంట్ అయిన చోటు. ఈవెంట్ అయిన చోటు. సో ఇప్పుడు రిచ్ ఏరియాస్ పట్టుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కూడా నైట్ టైమ్ షూట్స్, ఎక్కువ లైటింగ్ మీదే బేస్ అయినట్టున్నారు. మరి ఈ ఛాలెంజెస్ ఎందుకు పర్టికులర్గా? అంటే డే లైట్ నేను ఎక్కువ చూడలేదు, తక్కువే చూసాను. ఎక్కువ అంత నైట్ సీక్వెన్స్. అంటే ఇలాంటి డార్క్ మ్యాటర్స్ అన్ని నైట్ అయితేనే బాగుంటుందని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాము. ఎందుకంటే మీకు భయం ఏదైనా క్రియేట్ అవ్వాలంటే చీకట్లోనే ఉంటుంది. ఫియర్ అవనియండి, తప్పు జరగడాలని నైట్ టైమ్స్ అవుతుంటాయి, క్రైమ్స్. సో ఈ సినిమాలో ఇంబైబ్ అయి ఉన్నాయి క్రైమ్ కానీ ఇలాంటి విషయాలన్నీ. ఒక బాయ్ని మనం చూపించాలన్నా, ఒక డాన్ ఎవరన్నా చూపించాలన్నా కూడా మనం ఒక మూడీ అట్మాస్ఫియర్లో చూపిస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బీ ఇన్ నైట్ ఫర్ దట్ సేమ్ రీజన్. సో ఇప్పుడు మీరు ఈ టైంలో ఆబ్వియస్లీ ఇలాంటి క్వశ్చన్ అడగకూడదు, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేదంటున్నారు కదా. నెక్స్ట్ ఏంటి, ఏ జోనర్కి వెళ్తున్నారు సార్ నెక్స్ట్? దీని తర్వాత ఐఎమ్ డూయింగ్ ఫ్యాంటసీ కామెడీ చేస్తున్నాము, బిగ్ స్కేల్ ప్రాజెక్ట్, పాన్ ఇండియా ఫిల్మ్ అవుట్ చేస్తున్నాము, బిగ్ ప్రొడక్షన్ హౌస్. కాస్ట్ ఎవరన్నా ఇంకా అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వీఆర్ గోయింగ్ టు ఐ షోర్లీ అనౌన్స్ ద కమింగ్ మంత్. ఏప్రిల్ కూడా కాదు, దాని తర్వాత ప్రాబ్లీ ఇన్ మే ఇస్ వెన్ వీ కెన్ అనౌన్స్. అది కూడా బాగా అనౌన్స్ చేయాలి కదా. ఒక మంచి ఒక ఏదో ప్రోడక్ట్ ఏదో రెడీ చేసుకొని చూపిస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ బిగ్ ద ప్రాజెక్ట్ ఇస్. విల్ షూట్ సంథింగ్ అండ్ ప్రాబ్లీ షో ఇట్ యూ. ఓకే. సో ఒకటే ఒక డౌట్ అండి, ఆ హెయిర్ ఒరిజినల్ ఏనా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆయనది? మధ్యలో ఎక్కడైనా విగ్ ఏమైనా వాడాం. విగ్ వాడాల్సిన అవసరం కూడా పడింది మాకు. అంటే పాపం ఆయన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయటం వల్ల వీ హ్యాడ్ టు యూస్ అ విగ్. కానీ మీకు తెలియలేదంటే ఎంత మంచి విగ్ తయారు చేసుకున్నామో. ఎక్కడ చేయించారు, జపానా చైనా? ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ బాంబే చేయించుకున్నాం. ఇట్స్ కమ్ అవుట్ ప్రిటీ గుడ్. బాగా వచ్చింది, ఎవరికి డౌట్ కూడా రాలేదు. మేము మోడల్ చూసినప్పుడు కూడా వీ వర్ సర్ప్రైజ్డ్, ఎంత బాగా చేశారు. ఇట్స్ కాస్ట్లీ విగ్, ఇట్స్ నాట్ ఈవెన్. యాక్చువల్లీ ఈ డౌట్ కూడా నాకు రాలేదు, ఎక్కడో ఆర్టికల్లో చదివాను అనమాట ఒక లైన్. సిద్ధు గారు చెప్పినట్టు ఆర్టికల్లో చెప్పాడు తను. హి సెడ్ ఇట్ ఇన్ ద Q&A దట్ వి యూజ్డ్ a wig for a few portion. We were shooting wig with a wig. With apart on only one scene మీరు చూస్తే. But rest of all is just. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఆల్రెడీ సక్సెస్లోకి అడుగు పెట్టారు. ఇంకా బ్లాక్ బస్టర్, అదే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్క్వేర్ ఎలా అయిందో, అదే ఇప్పుడు స్క్వేర్ ఎలా పవర్ ఆఫ్ 2 పెట్టారో ఆ రేంజ్ రిజల్ట్ రావాలని, బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ ఆ రేంజ్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. That's all for now. This is Darshan signing off.